హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిలిస్, మీ వైజాగ్ బాయ్స్ కుర్రోలు. ఈ యూట్యూబ్లోకి నేను కొత్తగా ఎంటర్ అయ్యాను. మీ అందరూ నా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా ఫస్ట్ వీడియో ఏంటంటే ప్రాంక్. అది కూడా మా ఫ్రెండ్ నేను చేస్తున్నాను. ఆ ఫ్రెండ్ పేరు రాకేష్. వీడియో ఏంటంటే ఆ అబ్బాయి రోజు మా పిల్లని ఏడిపిస్తున్నాడని చెప్పేసి ప్రాంక్ చేద్దాం చిన్నది. ఓకేనా? వీడియో మాత్రం మామూలుగా ఉండదు, చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు రాకేష్ కూడా ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు ఒక్కసారి ఫోన్ చేద్దాం. ఆడమేనగా ప్రాంక్ వీడియో. ఫస్ట్ వీడియో నమ్ముతాడో నమ్మడో, లేకపోతే ఇద్దరు గొడవలు అవుతాయో లేకపోతే ఏటవుతాయో తెలియదు. ఆడు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎందుకు సడన్గా ఇలాగనే కొద్ది ఆడు ఏటంటాడు, ఏటో ఆలోచిస్తాడు, ఏటో భయం వేస్తుంది చాలా. చిన్న భాషకి చెప్పు. హలో, నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఏటైందంటే నిన్న నా పిల్ల నాకు ఫోన్ చేసిందిరా. ఏమన్నది? కానీ ఇది నుంచి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఎప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు అని కాదు, నా ఫోన్ చేసి ఒకటే అంతరా. ఏమన్నది? రోజు నువ్వు నా వెనకాల తిరుగుతున్నావు, ఏడిపిస్తున్నావు, అది ఇది అని చెప్తుంది. ఏం మాట్లాడతావు నువ్వు? అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు. కాకపోతే అది నీకు ఫోన్ చేసి నీకు ఫోన్లో అడుగుదా అంటే బాగోదు కదా, డైరెక్ట్గా అడుగుదా అని చెప్పి అందుకే ఫోన్ చేసి రమ్మన్నాను. అసలు ఎందుకు తిరుగుతున్నావు, దేనికి తిరుగుతున్నావు ఒకసారి చెప్పు. అది నా లవ్వర్ నీకు తెలిసిన తర్వాత కూడా తిరగదు. ఎవరు చెప్పారు నీకు అంటున్నా? మా పిల్ల నాకు చెప్పిందిరా అంటే మళ్ళీ ఎవరు చెప్పారని అడుగుతావు ఏట్రా? చూసా పెట్టు. నా పిల్ల నాకు చెప్పింది, మళ్ళీ చూసావని అడుగుతావు ఏంటి? నా పిల్ల ఏం అబద్ధం ఆడుతుంది? అబద్ధం ఏం ఆడదు కదా. ఇప్పుడు నీకు తను చూసింది అంటాను, చెప్పింది అంటాను. ఇప్పుడు నా గురించి నన్ను పిలిచి మర్యాదగా అడుగుతున్నావు, బాగానే ఉంది, కరెక్ట్గా ఉంది. కానీ ఎవరో చెప్పినట్టు కాకుండా నువ్వు మాట్లాడుతున్న పిలిచి బాగానే ఉంది. అయినా ఎక్కడ చూసావు? నీకు ఎవరు చెప్పారు? చెప్పింది అంటే నువ్వు ఎలా నమ్మేస్తావు అంటాను. ఎలా నమ్మేస్తావు అని కదా, నేను ఆల్రెడీ నేను చూసాను రా. నేను చూసాను, నీ కళ్ళు ఎదుర్కొంటే ఒకసారి వెనక వెళ్తున్నావు. నువ్వు ఇప్పుడు నీకు చెప్పింది అంటాను, నువ్వు చూసాను అంటాను, బాగానే ఉంది. నా గురించి తెలుసు కదా, నేను అలా చేస్తానండి. చిన్నప్పటి నుంచి నా గురించి తెలుసు కదా. నా పిల్ల నాకు అబద్ధం ఆడుతుంది అంటావా? అబద్ధం ఆడలేదు, నువ్వు అనేది కరెక్టే. మరి నా గురించి తెలుసు కదా నీకు, నేను ఎందుకు అలా చేస్తాను? నీకు నిన్ను ఫ్రెండ్నే కదా, నేను అలా చేస్తాను. నువ్వు అనుకుంటాను, కరెక్ట్ కాదు కదా. అరే ఫ్రెండ్ అనిసే నువ్వు వెనకాల నుంచి నాకు మోసం చేస్తున్నావురా. అనిల్, నా గురించి నీకు తెలుసు కదా, చిన్నప్పటి నుంచి మన ఇద్దరు తిరిగాము, నేను ఎలాగైనా చేస్తాను. అవును రా, చిన్నప్పటి నుంచి తిరిగావంటే ఇప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా. మరి ఇప్పుడు నువ్వు ఎందుకు అలా చేసావో నాకు చెప్పు. నేనైతే చేయలేదని మరి నువ్వు చూసాను. అది నాకు ఖచ్చితంగా నాకు చెప్పిందిరా. ఆ ఫ్రెండ్ కూడా నాకు చెప్పిందిరా ఫోన్ చేసి, అని ఇలా రోజు వస్తున్నాడు అని అది ఇది అనేసి. మరి దానికి ఏటో సమాధానం చెప్తా. ఒకసారి నువ్వు నాకు చెప్పు, చెప్పిన తర్వాత మాట్లాడదాం మనం. అది కరెక్ట్ లే, నేనే తిరగలేదని. మరి నువ్వు చూరా ఊరుకుంటున్నా నుంచి బాగా రెచ్చిపోకరా రాకేష్. చెప్తాను అది నువ్వు చెప్పావు కదా. చెప్పావని కాదు, నీ ప్రతిసారి నేనైతే చేయలేదని. నీకు ఎవడో చెప్పిన మాటలు చూసాను అంటున్నావు, అది కరెక్ట్ కాదు. నువ్వు మరి నా అంతనే అయితే నేనైతే చేయలేదు అలాగా. మరి నీకు తను చెప్పింది అంటాను. ఇంకా మరి నీ ప్రతిసారి నేను చూస్తున్నాను, దాని వెనకాల తిరగడం, అన్ని చెయ్యడం, ఇంకా మెసేజ్ చేయడం ఇన్స్టాగ్రామ్లోని అన్ని నీ మెసేజ్ ఓపెన్ చేయరా? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయరా? నువ్వే చూసుకో, దాని ఐడి కూడా నాకు తెలియదు. నీకు ఇన్స్టాగ్రామ్ చూపించి రోజు చాట్ చేస్తున్నావు అని చెప్తుంది. దాని ఐడి కూడా నాకు తెలియదు. మరి అలాగంటే మరి నీకు ఇంకేట్ చెప్తా చూపించరా? ఇన్స్టాగ్రామ్ లోనే రోజు చూస్తున్నాను కదా. ఇన్స్టాగ్రామ్ లో తెలుసు కదా, చిన్నప్పటి నుంచి మన ఇద్దరు తిరుగుకొని కలిసి మెలిసి తిరిగాం. నేను ఎందుకు అలాగ నమ్మకం చేస్తాను? అది రోజు నాకు చెప్తుందిరా, నేను ఇంటికిలా అని అలా ఒగ్గిసాను. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అవు కదా, అది ఇది అనేసి. మరి ఇదేట్రా, నువ్వు పెట్టలేదా హాయ్ అని? మామూలు పెట్టాను మరి హాయ్ అని పెట్టిన తర్వాత మరి ఎందుకు అబద్ధం ఆడుతున్నావు నువ్వు? మామూలు జస్ట్ మామూలు ఫ్రెండ్లీగా మామూలు ఫ్రెండ్లీగా అంటే మరి ఇప్పుడే పెట్టలేదా? ఇన్స్టా ఐడి కూడా తెలియదు అది ఇది అని చెప్పావు. ఎందుకురా మరి అబద్ధాలు ఆడడం? మామూలు క్యాజువల్గా చేసామని. క్యాజువల్ చేయడం ఏంటి అయినా సరే? క్యాజువల్గా ఎప్పుడు పెట్టావు? ఒక 4 days 5 days అవుతుంది. మరి రోజు వెనకాల తిరుగుతున్నావు, మరి అది చెప్తుంది కదా ఆల్రెడీ. జస్ట్ ఫ్రెండ్లీగా తిరిగామని. దానికేముంది? ఇప్పుడు ఎవరైనా తిరిగి నువ్వు ట్రై చేసిన అమ్మ నేను ట్రై చేయడం కరెక్ట్ కాదు కదా. జస్ట్ మామూలుగా ఫ్రెండ్లీగా తిరిగాము అంతే.
ఇప్పుడు ఎవరైనా చూసి నవ్వుతారు, అది కామన్ అది. నేను రోజు చూస్తున్నాను రా, అయినా సరే నేను నువ్వు తిరగడం నన్ను మోసం చేద్దాం అనేసి ఇద్దరు ఫిక్స్ అయితే మరి మోసం చేసుకుంటారా, అంతకంటే ఇంకా నేను ఏం చేయలేను రా. ఫ్రెండ్ గాళ్ళకి ఎలా చేస్తామని నీకు తెలియదు ఏముంది. అది అది రోజు నాకు చెప్తుంది, ఇంటికి రాని అలా ఊడుకుంటున్నాను. ఎన్నిసార్లు అండి రా అలాగా, ఫ్రెండ్ కాబట్టి ఏదో అలా అడుగుతున్నాను. అదేంటండి ఇప్పుడు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏంటో నాకేం అర్థం కావట్లేదురా. చిన్నప్పటి నుంచి తిరిగినోడు నిన్ను నమ్మని అర్థం కావట్లేదు, దాన్ని నమ్మని అర్థం కావట్లేదు. ఎవరిని నమ్మంటారు, ఇద్దరు ఎవరు అబద్ధాలు ఆడుతున్నాడు. కానీ అలా చేయలేదే నేను ఎందుకంటే నువ్వు చూసాను అంటాను, మరి నేనైతే అలా చేయలేదు. ఒక అమ్మాయి మాట నమ్మి నువ్వు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వట్లేదు. అమ్మాయి మాట నమ్మట్లేదు అంట నా పిల్లరా, ఒకసారి ఆలోచించి నా గురించి తెలుసు కదా నీకు, మనతో చిన్నప్పటి నుంచి తిరిగాము. నేను అలాగే చేస్తాను. అదే వేరే కూడా అయితే మాత్రం ఈ పాటికి ఎలా ఉంటుందో కూడా నీకు తెలుసు. తెలుసులే, తెలిసిన తర్వాత కూడా అది నువ్వు అయిపోయి కాబట్టి నేను అల్లైపోతున్నాను. నేను అర్థమైందా? అది ఫ్రెండ్లీగా ఆలోచించాను. ఫ్రెండ్లీగా ఇంకేట్లేదురా, ఇంకెళ్ళిపోండిరా మీ అందరూ. అది వద్దు నువ్వు వద్దురా బాబు, మీ ఇద్దరు దండాలు రా బాబు, వెళ్ళండి. బాయ్ నీళ్ళు వెళ్ళండి. రే 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 ఇట్రా రాకేష్ సార్ చెప్తాను. మరి సీరియస్ అవ్వకూడదు, ఏం అవ్వకూడదు. ఏం చెప్పాలంటే నీకు ఎప్పటి నుంచో యూట్యూబ్ పెడతాను అది ఇది అని చెప్పాను, గుర్తుకుంది కదా. ఫస్ట్ వీడియో ఎవరితో చేయాలో నాకు అర్థం కాలే. అర్థం కాకపోతే బాగా ఆలోచిస్తే నీ మీద ఎందుకు ప్రాంక్ చేయకూడదని ఆలోచించాను. ఏమని చెప్పాలంటే ఇదంతా ప్రాంక్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. కెమెరా గాళ్ళ అక్కడ ఉంది కెమెరా, అర్థమైందా? ఇదంతా ప్రాంక్ చేశాను. ప్రాంక్ అంటావేటండి, నేను షాక్ అయిపోయి ఒక్కసారి ప్రాంక్ అంటావేటి, నేను అలా చేస్తామా చెప్పు, ఇదంతా ప్రాంక్ అనుకోలేదు అస్సలు. నేను ఫస్ట్ నాతోనే ఫ్రెండ్స్ ఫస్ట్ ఎవరితోనో స్టార్ట్ చేయాలో నాకు ఇప్పుడు కూడా చాలా తెలియదు, కానీ ఎలా స్టార్ట్ చేయాలో ఏంటి అన్నీ ఆలోచించినప్పుడు ఈడమైనా ఫస్ట్ ప్రాంక్ చేద్దామని చెప్పి నేను ఆలోచించాను. అందుకని ఫస్ట్ ఈడమైనా ప్రాంక్ చేశాను. ఓకేనా? ఓకే మా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్. ఓకే.